మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఏదైనా మన పెద్దవాళ్ళకున్న ఓపిక మనకు ఉండదని నాకు అనిపించిద్ది. నేనైతే తోటలో పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసి కూడా ఎప్పుడు టైం ఖాళీగా ఉంటుందా, కాసేపు కూసేపు టీవీ చూద్దామా, పడుకుందామా అన్న ఆలోచన, లేదంటే ఫోన్ చూద్దామా అని ఉంటుంది. ఇక్కడ మా అమ్మ నాన్న చూసారా, అస్సలు ఖాళీగా ఉండరు. పొద్దాక మా నాన్న అయితే మరీ పొద్దాక ఆ చెట్టు దగ్గరకు పోయి గడివేక, ఈ చెట్టు దగ్గర పోయి తీగలు పైకి నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఇదంతా చేయకపోయినా కానీ వాళ్ళకి రోజులు గడుస్తాయండి. కాకపోతే ఆలోచన అనేది ఉంటుంది. మనము ఇవాళ ఉన్నదాన్ని ఇవాళ ఖర్చు చేసుకుంటే రేపటి రోజు ఎట్లా అని. అందులో భాగమే మా నాన్న ఎప్పుడు ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉంటాడు. ఇకపోతే ఒక సిస్టర్ నన్ను 2 సార్లు అడిగిందండి, అమ్మ వాళ్ళ గార్డెన్ చూపించవా అంటే, అమ్మ వాళ్ళ తోట చూపెట్టవా అని 2 సార్లు కామెంట్ పెట్టింది. తోట కాదు, అసలు మా భాషలో చెప్పాలంటే మేము దొడ్డి అంటాం. ఇంటి వెనక దొడ్డి లేదా పెరడు అంటాం. నాన్న ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని కూరగాయలు పండిస్తారు. ఇంతకు ముందు అయితే గేదెలు చూసుకునేవాడు నాన్న. గేదెలు కూడా ఉండేవి 2-3. అయితే మా దగ్గరికి ఎప్పుడన్నా మమ్మల్ని చూడటానికి వస్తే ఒక అర్ధగంట ఉండి, అమ్మో గేదెలకి మేత వేయాలా, అమ్మో గేదెలకి నీళ్ళు పెట్టాలని ఇక పద్దాక అదే మాట్లాడుతుండేవాడు. మేము 3 అక్కల చెల్లెలు ఏం చేసామంటే, ఇప్పుడు మీకు గేదెలు లేకపోయినా ఏం కాదు, ఎప్పుడన్నా మా ఇంటికి వస్తే కాసేపు కూసేపు కూడా ఉండకోకుండా పద్దాక గేదెలు అంటావు, నువ్వు గేదెలు అమ్మాల్సిందే అని బలవంతం చేసి గేదెలు అయితే అమ్మేసామండి. అంటే వాళ్ళు మాతో కాసేపు గడపాలన్న కోరిక అంతే. పని ఈ వయసులో కూడా ఆ గేదెలు అంటే పని ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం వాళ్ళు కూడా వాళ్ళకి కష్టం లేకుండా ఉంటుందని 2 విధాలా అయితే గేదెలు అమ్మేశాం. కానీ ఇక ఆ గేదెలు అమ్మిన కాడ నుంచి ఈ పనులు ఎక్కువైనాయి. అంతకుముందు కూడా కూరగాయలు పండించేవాడు, కానీ ఇప్పుడు ఎక్కువ అనమాట. పొద్దాకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు నాన్న మరి. ఇకపోతే ఇదంతా నాన్న పెరడనమాట. ఇంతకుముందు ఈ ప్లేస్లో గడ్డి ఉండేది, గేదెలకు గడ్డి కోసేవాళ్ళు. ఇప్పుడేమో తెలిసిన వాళ్ళు కోసుకెళ్తున్నారు. చుట్టూ ఖాళీగా ఉంటాం ఎందుకని ఈ టేకు చెట్లు వేసారండి. టేకు మొక్కలేసి పెంచుతున్నాడు అనమాట. ఇక్కడ జామ చెట్టు ఉంది, రేగికాయలు, పెద్ద రేగికాయల చెట్టు ఉంది, అలాగే ములక చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లేని చెట్లు ఏమీ ఉండవు, అరటి మొక్కలు అన్నీ ఉంటాయి. ఇకపోతే కొబ్బరి చెట్లు, మా నాన్న ఎప్పుడూ కూడా కొబ్బరి చెట్టు ఒక్కటి కూడా కొనేయలేదండి. కాయలు ఉంటాయి కదా కొబ్బరికాయలు, వాటినే ఇత్తనాలాగా చేసి మొక్కలు మొలిపించి ఆ మొక్కల్ని చెట్లుగా వేసేవాడు. ఇక్కడ జామ చెట్టు ఉందండి, నేను వెళ్ళే దగ్గర జామ చెట్టు ఉంది. కాయలు ఫుల్గా ఉన్నాయి, అన్నీ పిందెలే. ఒక్క పండుకాయ అన్న దొరికిద్దని వెళ్ళాను, పండుకాయ కాదు కదా, దోరకాయ కాదు కదా, కొంచెం లావుకాయ కూడా కనిపించలే నాకు. మా నాన్నేమో అరుస్తున్నాడు ఒక పక్కన. అదంతా గడ్డి ఉంది, ఆ గడ్డిలో ఏమన్నా ఉంటాయి. నాకేమన్నా తోటలు కొత్త, గడ్డి కొత్త అండి చెప్పండి, నేనేమన్నా రాజమహల్ నుంచి వచ్చానా? కాకపోతే నాన్న ప్రేమ అలాంటిది. ఇక ఇది నాన్న వాళ్ళ పెరడు. ఇంతకుముందు ఒక సిస్టర్ అడిగిందన్నా కదా, 2-3 సార్లు కామెంట్ పెట్టింది అమ్మ వాళ్ళ తోట చూపిమని. తోట కాదు, పెరడు. ఇగోండి ఇక్కడ కొబ్బరి చెట్టు చూస్తున్నారు కదా, ఆ కొబ్బరి చెట్టు గుట్టపాడు అనే ఊర్లో జనం అందరూ కూడా వేరే ప్రాంతం నుంచి, దగ్గరలోనే వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారంట. ఈ ఊరు ఎప్పుడైతే కొత్తగా కట్టుకున్నారో అప్పుడు ఆ కొబ్బరి మొక్క వేసారంటండి. అంటే ఆ చెట్టుకు కనీసం 60 సంవత్సరాల దాకా ఉంటాయి. ఈ మట్టికి ఆ చెట్టు కాయలు తీసి విత్తనాలు చేసి వాటిని మొక్కలు మొలిపించి ఆ చెట్లు వేసాడనమాట. ఇకపోతే అమ్మ ఇక్కడ దొండకాయలు కోస్తుందండి. ఇక దొండకాయలు, బెండకాయలు, వంకాయలు అన్నీ నా కోసమే కోస్తుంది. ఒక గోంగూర కోస్తానంటే మట్టికి వద్దన్నాను, ఎందుకంటే ఈ జ్వరంతో కాళ్ళ నొప్పులు అని చెప్పా కదా, ఆ కాళ్ళ నొప్పులకి మాకు దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుర్వేదం మందులు ఇచ్చారు. సారీ, ఆయుర్వేదం కాదు, హోమియోపతి మందులు ఇచ్చారు. అవి వాడుతున్నాం కదా, గోంగూర తినొచ్చో తినకూడదు అని గోంగూర అయితే కొయ్యలేదు. చూసారా, ఇంటి చుట్టూ కూడా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కూరగాయల పాదులు పెడతాడండి. అవి మళ్ళీ ఆ పాదులు ఇప్పుడు తీగలు బాకాయి అనుకోండి, ఆ తీగలు డాబా మీదకి ఎక్కియటం, పందిరి మీదకి ఎక్కియటం చేస్తారు. ఇక్కడ కూడా బెండకాయలు కోస్తున్నారు. ఈ బెండకాయలు మాకే కాదండి, మాకు తెలిసిన వాళ్ళకి కూడా పంపిస్తుంటాము. ఇక్కడ మీకు అర్థమైపోయే ఉంటుంది, అమ్మ బట్టలు ఉతుక్కుంటుంది, ఆ కుర్చీలో కూర్చొని బట్టలు ఉతుక్కుంటుంది. ఇక ఎక్కడ చూసినా కూరగాయ పాదులేనండి. ఇటు చూసారా, ఇంటి వెనక అనమాట, అమ్మ వాళ్ళ ఇంటి వెనక
ఇది నాన్న బండి టీవీఎస్. ఇక్కడ కొద్ది ప్లేస్ ఉందండి ఫెన్సింగ్కి. అదిగోండి అసలు చూడండి, ఫెన్సింగ్ మధ్య రేకుల మధ్య కొద్ది ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో కూడా బెండ చెట్లు పెట్టాడనమాట. ఇక నిమ్మ చెట్టు ఇప్పుడు మీకు చూపించేది నిమ్మ చెట్లు. 2 చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు. కాయలు కూడా ఉన్నాయి. అగోండి కాయలు. చెప్పా కదా, చాలా వరకు ఇక్కడ నుంచే వస్తాయి మాకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. ఇగోండి అటు బెండ చెట్లు ఉన్నాయి కదా, ఇగోండి ఇక్కడ బచ్చలి. ఈ బచ్చలకి కొంచెం పురుగులాగా పడింది. తీగ బచ్చలు ఉంది, అట్లా చెట్టు బచ్చలు కూడా ఉంది. ఇగోండి ఇది చిక్కుడు. అసలు సాధారణంగా ఇప్పుడు చిక్కుడుకాయలు అంటే మనం ఇళ్ళ దగ్గర పెట్టే చిక్కుళ్ళకి ఎక్కువ ఇప్పుడు పూత రాదు. ఇగోండి ఇప్పుడు పూత రెడీ అయిపోతుంది. ఎక్కువ శాతం సంక్రాంతికి కాస్తాయి చిక్కుడుకాయలు. కానీ నాన్న తీగ చిక్కుళ్ళు అయినా కానీ ముందే కాపిస్తారు. మాకు ముందే వచ్చేస్తాయి అన్నమాట చిక్కుళ్ళు. ఇదండి